శుభములు కలుగు నీకు. ఇన్నేళ్లు అలవాటు పడిపోయిన వ్యాపారం, కుటుంబాన్ని పోషించిన వ్యాపారం మన జీవితంలో ఓ భాగమైపోయి మన రక్తంలో జీర్ణమైపోయిన వ్యాపారం. అందుకే చీర అమ్మేయబోయి ఒక్కసారిగా అమ్మకూడదని గుర్తొచ్చి ఆగిపోయా. ఏమండి, కొంచెం డిస్కౌంట్ ఇవ్వండి. లేదండి, నాకేంటో నా ఒంట్లోంచి ఓ భాగాన్ని కోసి ఎవరో తీసుకెళ్లిపోతున్నట్టు, కంటికి కనిపించని ఉక్కు చేతులతో నా గుండెని పట్టి గట్టిగా పిండేస్తున్నట్టు. ఏంటో అరుంధతి పెట్టిన నిబంధనని దాటి చీర అమ్మేస్తున్నానేమోనని నేను చాలా కంగారు పడిపోయాను. కానీ అది మన రక్తంలో జీర్ణించుకుపోయిన సంప్రదాయమని గుర్తొచ్చి అంతకంత బాధపడిపోయాను. ఇదంతా నా వల్లే కదమ్మా. అసలు యాక్సిడెంట్ లో నేను పోయినా. కళ్యాణి, ఇదంతా ఇలా అవటానికి కారణం నీకిలా అవటం కాదమ్మా. నేను బిజినెస్ చెయ్యను అని మాటిచ్చాక కూడా ఈ చీరలన్నీ ఇంట్లోనే ఉంచటం కారణం. అవి ఇంట్లోనే ఉంటే ఈ ప్రమాదం మళ్ళీ మళ్ళీ జరిగే అవకాశం ఉంది. వెంటనే మన ఇంట్లో ఉన్న చీరలన్నీ తీసేయాలి. అవునమ్మా, మొత్తం అన్నీ ఖాళీ చేసేసి ఈ 6 నెలలు ఎక్కడైనా పెట్టేయాలి. మొత్తం బట్టల ర్యాకులన్నీ ఖాళీగా అయిపోయి మనం బిజినెస్ చేయకూడదు అని అనుక్షణం మనకి గుర్తు చెయ్యాలి. పోతమ్మా, మీరెవ్వరూ బాధపడకండి. మనం పెట్టుకున్న నియమాల్లో డబ్బు కంటే కుటుంబం గొప్పది అన్న నియమాన్ని ఇంత బలంగా ఆచరించగలిగినందుకు గర్వపడండి. నిజంగా సంతోషం అంటే కష్టాలు రాకుండా ఉండడంలో కాదు, కష్టాన్ని దాటడంలోనే ఉందని మనకి మనమే మళ్ళీ నిరూపించుకుందాం తల్లులు. అవునమ్మా, మనమిలా జరిగినందుకు బాధపడుతూ కూర్చుంటే పరిస్థితి ఏమీ మారిపోదు, పైగా ఇంకా దిగజారిపోతుంది. వెంటనే మనం చేయాల్సిన దాని గురించి ఆలోచించాలి. మనకున్న టైం 6 నెలలే. ఈలోపు 25 లక్షల అప్పు తీర్చడానికి మనకున్న దారులేంటో చూసుకుని వెంటనే ఆ పనులు చేయాలి. 6 నెలల్లో అంత డబ్బు సంపాదించాలంటే మొత్తం మనందరం కష్టపడాల్సిందే. పిన్ని, కళ్యాణి, మీరిద్దరూ బయటికెళ్ళి పనిచేయటం కష్టం. కాబట్టి మేం నలుగురం కష్టపడతాం. అలా అనకమ్మా. నేను ప్రస్తుతానికి పోలీస్ జాబ్కి పనికి రాకపోవచ్చు, కానీ ఈ వీల్ చైర్లోనే కూర్చుని మన చుట్టుపక్కల పిల్లలకి ట్యూషన్స్ అయినా చెప్పొచ్చు కదా. ఆహా, నా తల్లే నా తల్లే, ఇంత కష్టంలో కూడా ఎంతో మంచి ఆలోచన చేశావే. నేను కూడా స్కూల్ టైమింగ్స్ అయిపోయాక ఈవినింగ్ నుంచి రాత్రి వరకు చేయగలిగే పార్ట్ టైం జాబ్ ఏదైనా చూసుకొని చేస్తానమ్మా. నేను కూడా నా సబ్స్క్రైబర్కి జాబ్ రిక్వెస్ట్ పెట్టాను. ఏదైనా మంచి ఇన్కమ్ వచ్చే జాబ్ కానీ ప్రోగ్రామ్ కానీ సెట్ చేసుకుంటాను. నేను జాబ్ చేస్తానమ్మా. ఇక మన ప్రయత్నాల్ని మనం మొదలు పెడదాం. ఆ అమ్మవారే మనకు తోడుగా ఉంటుంది.
పట్టుదలతో చేస్తే సమరం తప్పకుండా నీదే విజయం కష్టపడితే రాదా ఫలితం పదరా సోదరా నీ ధైర్యం తోడై ఉండగా ఏ సాయం కోసం చూడక నీ ధ్యేయం చూపే మార్గంలో పోరా సూటిగా ఏ నాడు వెనకడుగేయక ఏ అడుగు తడబడనీయక నీ గమ్యం చేరేదాకా దూసుకుపోరా సోదరా పట్టుదలతో చేస్తే సమరం తప్పకుండా నీదే విజయం కష్టపడితే రాదా ఫలితం పదరా సోదరా కూడా తీయని కష్టం అంటే దూది కూడా భారమే లక్ష్యమంటూ చక్కటి వ్యాపారం ఆపేసి ఈ దిక్కుమాలిన పనులు ఎందుకు చేయడం? అవునక్క. లక్షలాది మంది లేరా మందగా పంతం పట్టి పోరాడందే కోరిన వరాలు పొందలేవు కదా పట్టుదలతో చేస్తే సమరం తప్పకుండా నీదే విజయం కష్టపడితే రాదా ఫలితం పదరా సోదరా చేస్తూ ఉంటే ఏ పనైనా సాధ్యమే చూస్తూ ఉంటే రోజులన్నీ శూన్యమే ఒక్క అడుగు వేసి చూస్తే చాలురా ఎక్కలేని కొండనేది లేదురా నవ్వేవాళ్ళు నివ్వెరపోగా దిక్కులు జయించి సాగిపోదా మరి పట్టుదలతో చేస్తే సమరం తప్పకుండా నీదే విజయం కష్టపడితే రాదా ఫలితం పదరా సోదరా నీ ధైర్యం తోడై ఉండగా ఏ సాయం కోసం